నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10వ తేదీ సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటన యావత్ దేశానికి షాక్ ఇచ్చింది. పేలుడు జరిగిన వైట్ కలర్ i20 కార్ కేవలం 1 సంవత్సరంలోనే 7 చేతులు మారిందని అధికారుల దర్యాప్తులో తాజాగా తేలింది. అయితే రికార్డులో మాత్రం యజమాని పేరు మారలేదు. జనరల్ గా సెకండ్ హ్యాండ్ కార్ అమ్మేటప్పుడు ట్యాక్స్లు, ఇతర డాక్యుమెంటేషన్ వర్క్ నుంచి తప్పించుకునేందుకు రిజిస్ట్రేషన్ బదిలీ చెయ్యరు. కానీ ఇలా చేతులు మారిన ఈ కారే ఇప్పుడు ఉగ్రవాద కుట్రలో అత్యంత కీలకమైన ఆధారమని అధికారులు భావిస్తున్నారు. NSG, NIA, FSL లాంటి దర్యాప్తు సంస్థలకు ఈ కేసు ఒక సవాల్గా మారింది. ఆ కార్ నెంబర్ HR26CE 7674. ఈ కార్ 2013 మోడల్. 2014లో గురుగ్రామ్కి చెందిన సల్మాన్ మొదటిసారి దీన్ని కొన్నట్లు రికార్డులో ఉంది. పేలుడుకు సంబంధించిన అన్ని పత్రాల్లో ఇప్పటికీ సల్మాన్ పేరే ఉంది. సల్మాన్ని పట్టుకుని ప్రశ్నించారు అధికారులు. ఓఖ్లాలో ఉండే దేవేంద్ర అనే వ్యక్తికి ఈ కారును అమ్మినట్లు సల్మాన్ చెప్పాడు. దేవేంద్ర దానిని అంబాలాకు చెందిన వ్యక్తికి, ఆ తర్వాత పుల్వామాకు చెందిన ఆమిర్కి అమ్మాడు. ఆమిర్ నుంచి ఈ కారు ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్కి వచ్చింది. అక్కడి నుంచి చివరికి డాక్టర్ ఉమర్ మహమ్మద్ చేతికొచ్చింది. ఇలా ఈ కారు కనీసం 7 చేతులు మారినా రిజిస్ట్రేషన్ మాత్రం సల్మాన్ పేరుపైనే ఉంది. ఈ లోపాన్ని ఉగ్రవాద శక్తులు వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే జాడ దొరకకుండా చేయటానికి ఇలా ఏడాదిగా చేతులు మార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇలా చేయటం వల్ల అసలైన కుట్రదారులు ఎవరో తెలుసుకోవటం, వారిని చేరుకోవటం చాలా కష్టమవుతుంది అనేది ఆ క్రిమినల్స్ ఆలోచన. అందుకే ఢిల్లీ పోలీసులు పేలుడు పదార్థాల చట్టం, భారతీయ న్యాయ సంహిత BNSలోని పలు సెక్షన్ల కింద వీరందరిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెల్లవారుజామున పహడ్గంజ్లోని ఒక హోటల్ నుంచి 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బ్లాస్ట్ కు ముందు కారు ప్రయాణించిన విజువల్స్ అన్ని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ కారు ఫరీదాబాద్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి బదర్పూర్ సరిహద్దు, ITO, సరాయ్ కాలే ఖాన్ మీదుగా ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపానికి చేరుకుంది. CCTV ఫుటేజ్ ప్రకారం మధ్యాహ్నం 3:19 ఈ కారు ఒక మసీదు దగ్గరలోని పార్కింగ్ లోకి వచ్చింది. డ్రైవర్ బయటకు రాకుండానే ఆ కారు మరుసటి 3 గంటల పాటు అక్కడే ఆగి ఉంది. సాయంత్రం 6:48 పార్కింగ్ నుంచి బయలుదేరి నేరుగా నేతాజీ సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వరకు చేరుకుంది. సరిగ్గా 6:52 కార్ పేలింది. భారీ పేలుడు సంభవించింది. అందులోని సూసైడ్ బాంబర్తో పాటు జనాల శరీరాలు కూడా తునాతునకలయ్యాయి. చుట్టుపక్కల వాహనాలు దెబ్బతిన్నాయి. పేలుడు సమయంలో కార్లో ఉన్న వ్యక్తి డాక్టర్ ఉమర్ అని సెక్యూరిటీ ఏజెన్సీలు భావిస్తున్నాయి. కార్లో ఉన్న వ్యక్తి తనను తానే పేల్చుకున్నాడా లేదా రిమోట్తో ఇంకెవరైనా ఆపరేట్ చేశారా అనేది తేలాల్సి ఉంది. ఇది ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్డ్ బ్లాస్ట్ గా అధికారులు ధృవీకరించారు. NSG ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన శాంపిల్స్ కి పరీక్షలు చేస్తున్నారు. ఏదేమైనా కారు బయ్యర్ల విచారణలో మొత్తం వివరాలు బయటకొచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.